ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్‌లో ఏ మాట రాయబడినా సరే వట్టినేది రాయబడలేదు. ప్రతి మాట కూడా ఒక అవసరత ఉంది. ఖచ్చితంగా అది మనల్ని రేపుతుంది, మనకు బుద్ధి చెప్తుంది అనడానికి మరొక ప్రమాదకరమైన మాట అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదకరమైన మాట అని చెప్పాలి. అయితే ఒకంత జాగ్రత్త పరుస్తుంది అని కూడా చెప్పాలి. ఒకంత జాగ్రత్త పరుస్తుందని కూడా చెప్పాలి. అదేంటిది అంటే నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభం అయితే అని ఒక బలమైన పదం వాడబడడం జరిగింది. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అని మాట రాయబడుతుంది. అంటే ఈ రోజున నీతిగా బ్రతుకుతూ యథార్థంగా నడుచుకుంటూ నమ్మకంగా దేవుని కోసం బ్రతకాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రకరకాల శోధనలు ఎదుర్కొంటూ రకరకాల పరిస్థితుల్ని కలిగి నడుచుకుంటూ వాటిని దాటాలి అనే ప్రయత్నంలో దాటలేక పడిపోతున్నారు, తొట్టుకుపోతున్నారు. ఇక చాలామంది ఏమయ్యారంటే వాళ్ళు కంప్లీట్గా దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. అలా దేవునికి దూరం అయిపోవడం వల్ల దేవునికి ఎంత అవమానం కలిగిందంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో బలంగా వాడబడిన దైవజనులు ఒక ఆయన ఉన్నాడు. చాలా బలంగా వాడబడ్డాడు. దేశ విదేశాల్లో కూడా చాలా అద్భుతమైన కృపలను గురించి దేవుడు అతను వాడుకున్నాడు. అలా వాడుకున్న తర్వాత అతను లోక రాజకీయాల్లో అడుగుపెట్టడం, మరింత అపహాస్యం పాలవ్వడం ఒక కామెడీ పీస్గా ఈ రోజున యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కనబడుతున్నాడు. మరి ఎందుకైనా అలా కనబడుతున్నాడు? బహుబలంగా వాడబడిన దైవజనుడు కదా, ఒక నీతిమంతుడు కదా, ఒక విధంగా చెప్పాలంటే నీతిమంతుడు. అలాంటి నీతిమంతమైన జీవితాన్ని కలిగిన వ్యక్తి ఎందుకు మరలా ఇలా దారి తప్పిస్తాడు? ఎందుకు ఇలా దారి తప్పిపోయి రాలిపోయిన నక్షత్రంలా కనబడుతున్నాడు అని అంటే నీతియుక్తమైన జీవితాన్ని కొనసాగించాలి అని బలంగా కట్టుబడి చేసుకున్న వాళ్ళనే సాతాను వెనక లాగేసి లోకంలో కలిపేస్తున్నాడు. అంటే సాతాను ప్రపంచంలో అందరికంటే చాలా తెలివైనడు, చాలా తంత్రగుట్టు అని చెప్పాలి. వాడు కుయుక్తి ఎవరికి అర్థం కాదు. వాడు ఎలాగైనా సరే పాపలు పడేయాలి, దేవునికి దూరం చేయాలి అనే ఆలోచనతో వాడు నిరంతరం కంకణం కట్టుకుని తిరుగుతున్నాడట. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 కూడా అంటాడు, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడట. ఎలా తిరుగుతున్నాడట? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడట. అంటే మింగడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. మింగబడ్డానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే ఎవరి కాళ్ళు మమ్మల్ని మింగు అంటున్నారు. నేను అన్ని జనుల గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ గురించి అసలు మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటున్నానంటే ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళని సరైన విధంగా సెట్ చేసి నడిపించగలిగితే చాలు. ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితానికి. గతంలో అన్ని జనుల్ని సరైన సత్యంతో నింపి రక్షణలు నడిపించే ప్రక్రియ ఉండేది. ఇప్పుడు అలా లేదు. క్రైస్తవంలోకి వచ్చిన అన్ని జనులు అంటున్నారు. మరింత పెంట చేసేస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ ఆలోచనలు కంప్లీట్గా దేవుని విరోధంగా ఉన్నాయి. కాబట్టి నా ఆలోచన విధానం ఏంటంటే కొత్తగా ఎవరినో బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో కూర్చోపెట్టాల్సిన పని కాదు. సంఘంలో చాలామంది దారి తప్పిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ సరైన దారిలో నడిపించాలనేది నా ఆలోచన. ఇప్పుడు పనిగట్టుకు నేను ఏం మాట్లాడినా సరే అన్ని జనుల గురించి అయితే కాదు, వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు సరైన విధంగా నడిపించగలిగితే వాళ్ళని ఆటోమేటిక్గా నడిపించవచ్చు. వీళ్ళ ప్రవర్తన బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఒక్కడు 100 మందిని తీసుకురాలేడు, కానీ 100 మంది ఇందులో ఉన్న వాళ్ళు సెట్ అయితే, క్రైస్తవులు ఉన్న వాళ్ళు సెట్ అయితే, వాళ్ళ ఆలోచన దాన్ని మార్చుకోగలిగితే వారి ద్వారా కనీసం ఒక్కొక్కరి ద్వారా ఒక్కడు వచ్చినా 100 మంది వచ్చినట్టే. కాబట్టి నేను వాళ్ళ టార్గెట్ నాది కాదు. ముఖ్యంగా అన్ని జనుల్ని టార్గెట్ చేసి వాళ్ళకేదో స్వార్థ చెప్పడం ఇది కాదు. ఇందులోకి వచ్చి దారి తప్పిపోయిన వాళ్ళు, ఇందులోకి వచ్చి వ్యర్థమైన ఆలోచనతో నింపబడుతూ ఇంకా సాతాను కోసం వాడబడుతున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని అలర్ట్ చేయాలి అనేదే నా ఆలోచన. దానికోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా. సరే, రైట్. ముఖ్యంగా సంఘాల్లో ఉండి చాలామంది వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే సాతాను ఎవరిని మిరుగుతున్నా అని గర్జసింహం వల్ల తిరుగుతున్నాడు. అతను తిరగాల్సిన పని లేదు. అతను ఎక్కడుంటే అక్కడ మేమే వెళ్ళి మింగబడతాం అంటున్నారు. అతని నోట్లో మేమే తలక ఎట్టేస్తాం అంటున్నారు. అలానే వాళ్ళ యొక్క ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ యొక్క బ్రతుకు విధానం ఉంది, వాళ్ళ యొక్క పోరాటం ఉంది. మరి అసలు క్రైస్తవులకు ఎందుకు వచ్చానైనా నువ్వు? వాడి నోట్లో తలక పెట్టేసేలాగా ఉంటే ఇక నువ్వు క్రైస్తవులకు వచ్చి ఏంటి ఉపయోగం? అసలు అందుకు వచ్చావు నువ్వు?
వాడిని చితకత్రొక్కాలని దేవుడు చెప్తుంటే వాడి నోట్లో నీ తలకాయ పెట్టేస్తున్నట్టుగా ఉంటే అది ఏమాత్రం ఆయన సమంజసంగా ఉందా? నో, అలా లేదు. అది ఏమాత్రం కూడా అది కరెక్ట్ విధానం కాదు. అది కరెక్ట్ విధానం కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక మరి ఇలా సాతాను ఎవరిని మిరుగుతుందని తిరుగుతున్నాడు. చాలామంది వాడికి లోబడిపోయి బ్రతుకుతున్నారు. ఆ విధానం ఏదైతుందో అది కరెక్ట్ విధానం కాదు. ఇకనైనా వాళ్ళు మేలుకునే ప్రయత్నం చేయాలి. సాతాను తంత్రగొట్టులా వాడి ప్రయత్నాన్ని వాళ్ళు సంపూర్ణంగా జరిగిస్తున్నాడు. కానీ ఎంతమంది వాడికి దొరకకుండా చక్కగా నమ్మకంగా యథార్థంగా తమ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన కోసం దేవుని కోసం చక్కగా నిలబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అడుగులు వేయాలనుకుంటున్నారో సాతాను మరింత కొంచెం తన పవర్ని పెంచి బలమైన శోధనల్ని వారి మీద ప్రయోగిస్తూ ఉంటుంది. అలా ప్రయోగించినప్పటికీ ఏమాత్రం లొంగకుండా బలంగా నిలబడిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అలాగే సాతాను తన తంత్రాన్ని ప్రయోగించేసరికి ఆటోమేటిక్గా లోబడిపోయి మెల్లిగా సాతాను సంబంధమైన ఆలోచనలు నింపబడిపోయి సాతానుకు అవకాశం ఇచ్చేసి పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, ఇప్పుడు మనం పడిపోవాలా నిలబడాలా అంటే నిలబడే ఉండాలి, ఏమాత్రం పడిపోకూడదు. మరి ఒకవేళ పడిపోతే అనుకోకుండా ఏదో తొట్టుపడి జరిగింది, సరే పడిపోయాం, వాట్ నెక్స్ట్ అంటే వెంటనే లేచి నిలబడి శుభ్రంగా కడుక్కుని మరలా ప్రయాణంలో ఉండాలి. మరలా ఆ మార్గంలోకి వచ్చేది సత్య సంబంధిగా కొనసాగాలి. అంతేగాని ఎలాగూ పడ్డాం కదా ఏం లేస్తావులే అన్నట్టుకుంటే లేచే లోపల మన ప్రాణం పోయిందనుకో డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళంకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా సరే నా ప్రభువు కోసం నమ్మకంగా బ్రతకాలనే ఆలోచనతో మనం నింపబడాలి. సరే, ముఖ్యంగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళారా సాతాను యొక్క తంత్రాలు మనకు అర్థమైనాయి. పడిపోతే మరల వెంటనే లేచి నిలబడనే విషయం మనకు అర్థమైంది.